ఏంది, రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా? రేపు కర్ణాటకలో మేము సాధించుకోమా? కర్ణాటకలో మేము సాధించుకోలేమా? ఆంధ్రప్రదేశ్లో సాధించుకోపోతలేమా? ఇక్కడ మీరు చట్టం తీసుకొచ్చామని చెప్పుకోవడం కాదు, చట్టం రావడానికి ఎంత మోసం జరిగిందో అది చెప్తాం మేము. ఈ మోసానికి కారకుడు రేవంత్ రెడ్డి, ఈ మోసానికి కారకుడు దామోదర రాయలసీమే. మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ ఈ మోసానికి పాల్పడ్డ ప్రయత్నం చేశారో వాళ్ళను రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేలో మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారు, ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ మా బిడ్డలకు న్యాయం జరగకుండా కుట్రలు చేసి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించుకున్నారో, వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రువులుగానే భావిస్తాం. వాళ్ళను ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ నియోజకవర్గంలో మేము ఎదుర్కొంటాం. ఆ పేర్లు మాకు తెలుసు, వాళ్ళు ఎవరో మా జాతికి తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ సభలు పెట్టారో అందులో ఏ ఎమ్మెల్యేలు భాగస్వాములు అయినరో, ఎవరెవరు కుట్రలు చేసిండ్రో, మా బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నాలు చేసిండ్రో, ఎవరెవరు రేవంత్ రెడ్డి మీద దామోదర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారో వాళ్ళ పేర్లు మాకు తెలుసు, వాళ్ళెవరో మా జాతికి తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఇప్పుడు పోటీ చేసి గెలిచిన కాడనే పోటీ చేసినా వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగానే మా పోరాటాన్ని, మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం. వాళ్ళని వదిలిపెట్టామనే విషయం కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా వాళ్ళను తెలంగాణలో వదిలిపెట్టామనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ, ఖచ్చితంగా సాధించిన చట్టం మన పోరాట ఫలితమే కనుక నెల రోజుల పాటు విజయోత్సవాలకు వెళ్ళండి, అమర త్యాగాలను స్మరించుకోండి. అదే సమయంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని చూసి, పోరాటం చేసిన తీరును చూసి గర్వపడే విధంగా తయారు చేయండి. మరొక వైపు సమాజం అందించిన మద్దతుకు అన్ని గ్రామాల్లో వాళ్ళ కృతజ్ఞతలు తెలియండి. ఇది మన బాధ్యత గుర్తుంచుకొని ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, 100 అయినా 106 అయినా లక్షల డప్పుల కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే రేపు తీర్మానం జరగబోతుంది కనుక ఆ తీర్మానం ముందుకు తీసుకెళ్లే దశలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మేము అక్కడ తెలుసుకుంటాం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే 100కు 1,00,000 రెట్లు బెటర్గా ప్రతి విషయంలో అందరితో పంచుకుంటుండు, అందరినీ సమానం చేస్తున్నాడు. మాలాంటి వాళ్ళని కూడా అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటున్నాడు. ఘర్షణ లేని విధంగా సమస్య పరిష్కారానికి ముందుకెళ్తున్నాడు. ఎవరికి అన్యాయం జరిగిన పద్ధతిలో సమస్య పరంగా ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే 1,00,000 రెట్లు మాకు చంద్రబాబు నాయుడులో మాదిగ జాతి శ్రేయభిలాషిగా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పే ప్రధాన కారణం వర్గీకరణ రావడానికి. దానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆయన నుంచి మొదలుకుంటే చంద్రబాబు వరకు మేము కృతజ్ఞతగా ఉంటాం, మేము అండదండలు అందిస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరి నిమిషంలో చేసిన మోసం, అందుకు కుమ్మక్కైన దామోదర్ సంబంధించిన విషయం మా ప్రజలకు తీసుకెళ్తాం. ఏదేమైనా భవిష్యత్ ప్రయాణంలో మరింత శక్తివంతమైన పాత్ర పోషిస్తాం. రాబోయే రోజుల్లో ఈ నెల రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు అగ్రకులాల పేదలకు మహిళలకు అదే సమయంలో వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఈ సమాజంలో అణిచివేత గురవుతున్న ప్రతి వర్గానికి అండగా నిలబడే విధంగా ఐక్య ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం. ఈ నెల రోజుల్లోనే అందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించుకుంటామనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్. చేస్తున్నా, చంద్రబాబు కూడా ఇస్తున్నా, వీళ్ళకి ఇవ్వనని అంటున్నా, చెప్పుకోమను. చేస్తున్నా, అవునయ్యా అంటున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ప్లీజ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా? ఏమి సుప్రీంకోర్టు తీర్పు, అది తీర్పు